ఇవాళ ఉన్న ఒక కాస్మెటిక్ ప్రపంచం గురించి మనం మాట్లాడతాం. ఈ ప్రపంచం ఏంటంటే ప్రతి దానికి మెడిసిన్ మీద కానీ లేదంటే ఏదో సర్వీసెస్ మీద కానీ డిపెండ్ అయిపోయి ఉంటాం. మనం చేయాల్సింది మనం చేయటం మర్చిపోతుంటాం. బయట నుంచి వచ్చిన ఎక్స్టర్నల్ నుంచి మన ప్రపంచానికి అందంగా కనిపించాలి అని ఒక ఇన్సెక్యూరిటీస్ ముసుకల్లా మనం బతుకుతున్నాం. అంటే మీరు ఒక ఫేస్కి బ్లీచింగ్ చేసుకున్నాం, ఫేషియల్ చేసుకున్నాం, లేదంటే ఐబ్రో లైన్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటే, లేదంటే నోస్ టిప్ పర్ఫెక్ట్గా ఉండి, ఇక టింపుల్ చిన్, రోసీ లిప్స్, కర్లీ హెయిర్ ఉన్నట్టు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనం అందంగా కనిపిస్తామని చెప్పి ఇదన్నీ ఉన్నది లేని దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మనం చేస్తుంటాం. ఇదంతా చేసినా కూడా గోడ సరిగ్గా లేనప్పుడు దాని మీద ఎంత పెయింటింగ్ వేసి ఎంత బ్రహ్మాండంగా ఆర్ట్ వేసినా కూడా నిలబడదు కదా. సో మనిషి లైఫ్ కూడా అంతేనండి. మీ ఇంటర్నల్గా మీ బ్యూటీని మీరు డెవలప్ చేసుకోవాలి. దానికట్టు వర్కౌట్ చేసుకోవటం, కరెక్ట్గా మీరు స్లీప్ తీసుకోవటం, మీ ప్రోటీన్ సప్లిమెంటరీ క్యాలరీ కౌంటింగ్ చూసుకోవటం, ఇదన్నీ వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవటం, స్ట్రెస్ లేకుండా ఉండటం, ఇదన్నీ చేస్తేనే ఇది కంటిన్యూ అవుతుంది. లేదంటే ఏంటి టెంపరవరీగా వాళ్ళు చూపిస్తారు, కానీ అది కంటిన్యూ చేయాలన్నది ఎవరైనా ఏదైనా మీ చేతిలోనే ఉండదు. అది ఏ డాక్టర్ చేతిలో ఉండదు, ఏ కాస్మెటిక్ కంపెనీ వాళ్ళ చేతిలో ఉండదండి. మీ డబ్బులు ఉంటుంది, కానీ మీకు మీ లైఫ్ ఉండాలి కదా. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. అందరికీ దొరికేది 24 hours. దీంట్లోపల మీ లైఫ్ని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది మీ చేతిలో ఉన్న పని. మీకోసం 24 hours మీ ఓన్ టైం, సెల్ఫ్ టైం, వర్కౌట్ కోసం ఒక 1 hour స్పెండ్ చేయగలిగితే మీ బ్యూటిఫుల్ బాడీని మీరు మేకౌట్ చేయగలుగుతారు. మీరు ఏం చేసినా కూడా వితౌట్ బాడీ మీరు ఏం చేయలేరు. సో బాడీ ఉంటేనే మీరు ఏది చేసినా ఎలా చేసినా అందంగా కనిపిస్తారు. బాడీ స్ట్రక్చర్ లేనప్పుడు మీరు ఏం చేయలేరండి. చేసినా కూడా అంత వేస్ట్గా ఉంటుంది. ఇవాళ మీరు దాచుకున్న డబ్బులు రేపు మెడికల్ ఎక్స్పెన్సివ్ కింద వెళ్ళిపోతుంటాం. ఇది పర్సనల్గా మా ఫ్యామిలీ నేను చాలా ఫేస్ చేశాను. సో అందువల్ల ఒక బాడీ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటే, ఎంత డైట్ పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఎంత దూరంగా ఉంటామో మనం తెలుసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. దట్ టు లేడీస్ మెనోపాసల్ టైం వచ్చేస్తుంది, లేదంటే 30లో ఉంటారు, ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారు, లేదంటే ఇంకా స్టూడెంట్స్ ఉంటారు, పర్ఫెక్ట్ ఫిగర్లో కనిపించాలి, డ్రెస్సులు వేసుకోవాలని చెప్పి చాలా కోరికలు ఉంటాయి. కోరికలు తప్పు కాదండి. ప్రతి వాడికి, మానవుడిగా పుట్టిన ప్రతి వాళ్ళకి ఏదో ఒక కోరిక ఉండటం కాదు, వాళ్ళు సెల్ఫిష్. దాన్ని మనం బ్లేమ్ చేయకూడదు, తప్పు పట్టడం కూడా మన వంతు కాదు. సో ఇంత చేసినప్పుడు ఆ బాడీని మనం కంట్రోల్ చేసుకోవటానికి డైట్ కంట్రోల్ చేసుకోవటం, ఎక్సర్సైజ్ చేసుకోవటం, స్లీప్ సరిగ్గా ఉండటం, మంచి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టి అవతలని డౌన్ఫాల్ చేసుకోవటం, వాళ్ళకంటే మనం ఇంకా గ్రేట్గా కనిపించాలని చెప్పి ఒకరిని ఇది చేయటం, ఇదన్నీ చేసినప్పుడు మీరు మెంటల్ పీస్ని మీరు కోరిపోతారు. ఏది ఏమైనా ఇవాళ బతికి ఉన్నాం. ఎవరికూ హ్యాపీ మూమెంట్ కదా, ఈ నిమిషం కదా ఎవరు కూడా ప్రాపర్టీ కాదు. ఈ నిమిషం హ్యాపీగా ఉన్నా నెక్స్ట్ మినిట్ బాధ రావచ్చు, ఈ మినిట్ బాధపడే వాళ్ళకి నెక్స్ట్ మినిట్ హ్యాపీ మూమెంట్ రావచ్చు. సో సమయాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి, ప్రశాంతంగా ఉండండి, మీరు చేయాల్సిన పనిలో కాన్సన్ట్రేట్ చేయండి. ఎప్పుడు యంగ్గా కనిపించాలని చెప్పి ప్రతి వాళ్ళకి తపన ఉంటుంది. ఆ తపనగా మిగిలిపోకూడదు. దాన్ని వర్కౌట్తో మీరు కిల్ చేసుకోవటం, మీరేంటో మీరు ప్రూవ్ చేసుకోవటం. మీ బాడీ ఉంటే, ఫిట్నెస్ ఉంటే ఏదైనా మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మూమెంట్ ఈజీ అవుతుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా బతకగలుగుతారు. సో ఫిట్గా ఉండడానికి ట్రై చేయండి. అది బెస్ట్.